హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఫాస్ట్రాక్ వాచ్ అయితే అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. వాచ్ వచ్చేసి స్మార్ట్ వాచ్ అయితే కాదు, అనలాగ్ డిస్ప్లే వాచ్ అనమాట. ఈ యొక్క వాచ్ మోడల్ నెంబర్ కనుక మనం చూసుకున్నట్లయితే NL3117SL04 అనమాట. ఈ యొక్క వాచ్ని అన్బాక్సింగ్ చేయడానికన్నా ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క కొరియర్లోనే మనకు వాచ్ అయితే ఉంది. ఈ యొక్క కొరియర్ చూసుకున్నట్లయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి అయితే తెప్పించడం జరిగింది. మీరు కూడా ఈ వాచ్ని కొనుక్కోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు వాచ్ అయితే కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సీజర్ హెల్ప్తో నేనైతే కవర్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఓకే, మనం కవర్ లోపల చూసుకున్నట్లయితే ఒక బాక్స్ అయితే ఉంది. ఈ యొక్క బాక్స్ని అయితే మనం కవర్ నుండి బయటకి అయితే తీసేద్దాం. బాక్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇంకా కవర్లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే, కవర్ అయితే ఎంటీ. ఇక ఈ కవర్ని అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇక్కడ బాక్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ప్యాకింగ్ విషయం కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉందని చెప్పుకోవచ్చు. లోపల ఉన్నటువంటి వాచ్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక ఈ బాక్స్ అయితే మనం ఓపెన్ చేసి బాక్స్లో వాచ్ ఎలాగుందో చూద్దాం. ఓకే, చాలా సింపుల్గా ఈ యొక్క సీజర్ హెల్ప్తో సీల్ అయితే బ్రేక్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు బాక్స్లో ఇంకొక చిన్న రౌండ్ బాక్స్ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఈ యొక్క బాక్స్లోనే మనకు వాచ్ అయితే ఉంటుంది. దీనిపైన చూసుకున్నట్లయితే ఫాస్ట్రాక్ అని చెప్పేసి బ్రాండ్ యొక్క నేమ్, కింద బ్రాండ్ యొక్క లోగో అయితే కనిపిస్తుంది. ఓకే, ఈ యొక్క బాక్స్ మనకు సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. కొన్ని డిజైనింగ్స్ అయితే ఉన్నాయి. తర్వాత కింద చూసుకున్నట్లయితే మోడల్ నెంబర్కి ఇంకా ఒక స్టిక్కర్ అయితే ఉంది. ఓకే, బాక్స్ అయితే పక్కకు పెట్టేసుకొని ఇంకా ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఒక కవర్ పేపర్, అదేవిధంగా తర్వాత ఒక బిల్ స్లిప్ అయితే ఉంది. ఈ యొక్క బిల్ స్లిప్ని అయితే మనం పక్కకైతే పెట్టేసుకుందాం. ఓకే, ఇక మనం ఈ యొక్క బాక్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే చాలా అంటే చాలా క్వాలిటీగా లోపల ఉన్నటువంటి వాచ్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చాలా సెక్యూర్గా ప్యాక్ చేశారని అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఈ యొక్క బాక్స్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క బాక్స్ యొక్క క్యాప్ అయితే ఓపెన్ చేసి లోపల వాచ్ ఎలాగుందో చూద్దాం. క్యాప్ అయితే చాలా టైట్గా ఉంది. మనం క్యాప్ ఓపెన్ చేయగానే చూడడానికి ఫస్ట్ మనకు వాచ్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ యొక్క క్యాప్లో కనుక మనం చూసుకున్నట్లయితే వాచ్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా స్పాంజ్ అయితే పెట్టారు. అలాగే ఈ యొక్క క్యాప్ని అయితే మనం పక్కకైతే పెట్టేసుకుందాం. ఇంకా ఈ యొక్క వాచ్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్యాకింగ్లో అయితే ఉంది. ఈ వాచ్ని అయితే బయటకి అయితే తీసేద్దాం. ఓకే, వాచ్కి కూడా ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనకు మెయిన్ బాక్స్లో కూడా స్పాంజ్ అయితే పెట్టారు. ఈ యొక్క స్పాంజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, దీన్ని అయితే మనం పక్కకైతే పెట్టేసుకుందాం. ఇక వాచ్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. ఈ యొక్క వాచ్ని కూడా మనకు ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో అయితే పెట్టి ప్యాక్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క కవర్లో నుంచి వెళ్ళి వాచ్ని అయితే మనం బయటకి అయితే తీసేసుకుందాం. ఇక వాచ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ఈ యొక్క వాచ్కి ఒక ట్యాగ్ అయితే తగిలించారు. ఈ యొక్క ట్యాగ్ పైన మనం గమనించినట్లయితే దీని యొక్క ప్రైస్ అయితే ఇక్కడ ఉంది 1650 అని చెప్పేసి. కానీ నేను తీసుకున్నప్పుడు 1115కే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆఫర్ అయితే నడుస్తుంది కదా. మీలో కూడా ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు ఈ యొక్క వాచ్ని అయితే కొనుక్కోవచ్చు. ఇక ఈ యొక్క వాచ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే 24 months మ్యానుఫ్యాక్చర్ వారంటీ అని చెప్పేసి ఈ యొక్క కంపెనీ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క వాచ్ చూసుకున్నట్లయితే 50 meters వాటర్ రెసిస్టెన్స్ డెప్త్ అని చెప్పేసి కంపెనీ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వాచ్కి యూజ్ చేసినటువంటి గ్లాస్ కనుక మనం చూసుకున్నట్లయితే మినరల్ గ్లాస్ మెటీరియల్ అయితే ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క వాచ్కి ఉన్నటువంటి స్ట్రాప్ వచ్చేసి మనకు ప్యూర్ లెదర్ని అయితే ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇదైతే ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్ట్రాప్ యొక్క లైఫ్ టైం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వాచ్ అయితే చూడడానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వాచ్ని అయితే ఒక లుక్ వేయండి. ఇక ఈ యొక్క వాచ్ అయితే మనకు బాక్స్లో ఆఫ్ అయిపోయి అయితే రావడం జరుగుతుంది. దీన్ని మనం ఆన్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పేపర్ అయితే ఉంది కదా. ఈ యొక్క పేపర్ని అయితే మనం రిమూవ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, నేనైతే రిమూవ్ చేస్తున్నాను. చాలా చిన్నగా ఉంది. ఓకే, చూసారు కదా, ఈ యొక్క పేపర్ మనం రిమూవ్ చేశాక ఇక్కడ దీన్ని అయితే లోపలికి అయితే మనం ప్రెస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎలా అంటే
ఈ విధంగా ఓకే వాచ్ అయితే మనకు వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ సెకండ్స్ యొక్క ముళ్ళు అయితే మనకు వర్క్ అవ్వడం అయితే కనిపిస్తుంది. ఓకే, వాచ్ అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. ఈ యొక్క వాచ్ వచ్చేసి నా చేతికి అయితే చాలా అంటే చాలా పెద్దదిగా అనిపిస్తుంది, ఎందుకంటే నా చేయి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం చేయి సైజ్ అయితే కొంచెం లావుగా ఉన్న వారికి అయితే ఈ యొక్క వాచ్ అయితే బాగా సూట్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఒకవేళ మీకు ఈ వాచ్ ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్లో అయితే తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అలాగే ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.